సైడ్ 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 వచ్చేయండి. ఓకే 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 ఎందుకంటే అలా మధ్యలో ఆయన లేడీస్ కార్యక్రమం. ముందు నేను వస్తా మీరు కొంచెం అందరూ దూరం పోవాలి. దూరం రండి మీరు. లేడీస్ వెనకరండి. శేఖర్ కూర్చోమ్మా. టికెట్ లేదు, ఫ్రీ లేదు. సీఎం గారు లేదు మేడం, ఫ్రీ సెక్ట్ అంటే ఆధార్ ఇవ్వాలి మేడం. నేను అదనుకోలేదు. ఫ్రీ అంటే లేదు మేడం, ఫ్రీ అని చెప్తున్నారు కానీ ఆధార్ ఐడెంటిఫై కంపల్సరీ ఉండాలి మేడం. చాలా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను. అట్లా ఉండాలి. అందరు ఏ ఊరు? మీరందరూ కూడానా? నాకు హ్యాపీగా ఉంది. చూద్దాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటో మాట్లాడుతున్నారు. ఎక్కి చూద్దాం. నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు. చూద్దాం నిజంగానే ఉందా లేదా. నీ ఆధార్ కార్డు చూపించావా? ఆవిడ నన్ను ఒప్పుకోలేదు. నీ చూపి. నన్ను దించేస్తానంది మధ్యలో, ఒప్పుకోలా. చిన్నది చేయించుకోవచ్చు కదా. కూర్చోండి. టికెట్ భద్రమ్మ. పేరేంటి? గంగమ్మ. నీ ఊరు పేరు? సొంతూరేనా? ఇది ఎన్నోసారి అమ్మ? నువ్వు ఎన్నోసారి ఎక్కుతున్నావు ఈ బస్సు? ఎన్నోసారి ఎక్కుతున్నావు? రోజు ఎక్కుతావా? అవసరమైనప్పుడే
రోజు ఎంతమంది ఎక్కుతారమ్మా? ఆ? ఇంచుమించు 70-80 ఉంటారు మేడం ఒక్కొక్క బస్సులో మాట్లాడుతుంది. అంటే ఫ్రీ అయిన తర్వాత ఎక్కువ ఓవర్ ఎక్కువ అది మరి జనాలు లేని రూట్లో కూడా ఇప్పుడు జనాలు వస్తున్నారు మేడం. మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ ఉంటారు మేడం. కాలేజ్ పిల్లలు స్కూల్స్ అంతా ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు ప్యాక్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు మేడం కాలేజ్ ఇప్పుడు ఫ్రీ అయిన తర్వాత చాలా ఇబ్బంది వెరీ గుడ్. మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుంది, దుర్వినియోగం చేసుకోకూడదు. అది చాలా మంచిది. చెప్తారమ్మా సుమారుగా యావరేజ్ 1800 ఉంటారు మేడం. కుప్పం ఒక్క రోజుకి అంటున్నావా లేకపోతే ఒక్క రూట్ కి? మరి ఎవరు లేరు ఇక్కడ? మేడం ఈ రోజు కొంచెం కూరగా క్లైమేట్ చల్లగా ఉంది, ఇంకొకరు హుషారుగా వెళ్ళాలి. కొన్ని పంటలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. సో వర్షం పడింది కాబట్టి పంట పొలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బయట ఎవరు రారు. అదే అదే ఫ్రీ అయినప్పటి నుండి ఎక్స్పెక్ట్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు మేడం. ఆర్డినరీ తక్కువ, ఎక్స్పెక్ట్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు. లెవెల్ పెరిగిపోయింది. అబ్బమ్మలు కూడా మేడం అంతకు ముందు వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఆర్డినరీ ఎక్స్పెక్ట్స్ మరీ ఆపెక్తారు మేడం. Balance. ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వెళ్తా ఉన్నాం మేడం, వాళ్ళు సొంత ఊరు కంట మేడం. ఓ దారిలోనేనా?